జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. నమస్తే లలిత్ కుమార్ గారు. ఇటీవల నారాయణ గారి కుమార్తె శరణి గారి బుక్ లాంచింగ్ ఫంక్షన్ మైండ్ సెట్ షిఫ్ట్ అనే లాంచింగ్ ఫంక్షన్ లో చంద్రబాబు నాయుడు గారిని చిరంజీవి గారు పొగిడారని, ఇంతలా దిగజారాలని వైసీపీ సోషల్ మీడియా వైరల్ చేస్తున్నటువంటి వార్తలలో నిజమంతా మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ ఏదైతే నారాయణ కుమార్తెకు సంబంధించిన ఆమె రాసిన మైండ్ సెట్ షిఫ్ట్ అనే బుక్ రిలీజ్ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా సీఎం చంద్రబాబు నాయుడు అట్లాగే మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యేసి ఆ బుక్స్ ని ఓపెనింగ్ ఫంక్షన్ కి వెళ్ళారు. బాగానే ఉంది. అక్కడ కూర్చొని డయాస్ మీద మాట్లాడుతూ కొంతమంది ప్రముఖులు కూడా దానికి చాలా పెద్ద ఎత్తున వచ్చారు. ఆ కార్యక్రమానికి కూర్చొనేసి వాళ్ళ కాన్వర్జేషన్ లో మాట్లాడే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి గురించి చెబుతూ మెగాస్టార్ చిరంజీవి గారు చంద్రబాబు నాయుడు గారు పడిన కష్టాలు, ఆయన విజన్, ఆయన కష్టపడే తత్వం ఇవన్నీ చూసి ఏం చేశారంటే ఆయన పొగుడుతూ ఆయన స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఎవరు? మెగాస్టార్ చిరంజీవి గారు. దీంతో ఎప్పుడైతే మెగాస్టార్ చిరంజీవి ఫంక్షన్ కు హాజరై చంద్రబాబు నాయుడిని ఓపెన్ డయాస్ మీద పొగిడాడో దీన్ని వైసీపీ కొంతమంది దాన్ని జీవించుకోలేకపోయారు. ఇమ్మీడియట్ గా ఏం చేశారంటే వైసీపీకి సంబంధించిన కొన్ని డిజిటల్ మీడియా ఛానల్స్ లో ఏం చేశారంటే చిరంజీవి ఇంతగా పొగడాలన్నా, మీరు ఇంతగా దిగజారాలన్నా అనే ఉద్దేశంతో మీకు ఈ వయసులో కూడా మీరు పొగుడతారా అనే అందంగా వీడియోస్ చేసి ప్రమోషన్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి చంద్రబాబు నాయుడిని ఈ రోజు పొగడలేదు. చంద్రబాబు నాయుడు ఏ వేదిక వెళ్ళినా కూడా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి చిరంజీవికి మంచి సాన్నిధ్యం ఉంది, మంచి గౌరవం కూడా ఉంది. అట్లాగే చిరంజీవి బాలకృష్ణ గారు ఎడమొహం పెడమొహంగా ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా వాళ్ళని సినిమా యాక్టర్లు గానో ఏదో ఇంకో రకంగానో ఏ పొద్దు సినిమా వ్యవస్థ జోలికి చంద్రబాబు నాయుడు వచ్చినోడు కాదు. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రూవ్డ్ సీఎం. అంటే మనకు ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి హైటెక్ సిటీ దగ్గర నుంచి హైదరాబాదు డెవలప్మెంట్ గురించి కానివ్వండి, మళ్ళీ ఆయన అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఆయన ఇది 4th టైం సీఎం కావటం. కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఆయన సిస్టమేటిక్ లైఫ్ ని, అడ్మినిస్ట్రేషన్ ని అందరూ మెచ్చుకుంటారు. చంద్రబాబు నాయుడిని కొన్ని విషయాల్లో మనం విమర్శించవచ్చు, మనము తిట్టచ్చు, మనకు ఆయన తీసుకున్న నిర్ణయం మనకు నచ్చనప్పుడు మనం తిట్టచ్చు, అన్ని ఎవ్రీథింగ్ చేస్తారు. కానీ కొన్ని విషయాల వరకు వచ్చేసరికి, పనితీరులో విషయం వరకు వచ్చేసరికి రాష్ట్రం మీద ఒక రాజకీయ నాయకుడికి ఎంతైతే ప్రేమ ఉండాలో అంత ప్రేమ చంద్రబాబు నాయుడు కనపడుతుంది. నా రాష్ట్రానికి ఏదైనా చేయాలి అనే ఉద్దేశం ఆయన కనపడుతుంది. దాన్ని పిక్చర్లో చేసి చూపెడతాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు మీద వీళ్ళకంత గౌరవం కూడా చాలా మందికి. అట్లాగే చిరంజీవి గారు ఏం చేశారంటే ఆ మీటింగ్ లో ప్రముఖులంతా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి పనితీరు గురించి, ఆయన ఇంకా బాగా డెవలప్ చేయాలి, అమరావతి డెవలప్ చేయాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆయన బాగా పొగట్టం జరిగింది. పొగట్టం కాదని ఉన్న వాస్తవం కూడా అదే. ఇంకోటి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత గత 5 సంవత్సరాల పరిపాలన చూశారు. కాబట్టి ఆ పరిపాలన ఈ విధంగా ఉంటే రాష్ట్రం భ్రష్టు పట్టిపోతుంది అనే ఉద్దేశంతో అందరం కలిసి పోటీ చేయాలనే ఒక ప్రపోజల్ తీసుకొచ్చి, ఆ ప్రపోజల్ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. దానికి ఇమ్మీడియట్ గా ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా ఓకే చెప్పేసి, పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏంటంటే మేము రాజకీయాల కోసము, సీట్ల కోసము, సీఎం పదవుల కోసము పోటీలు పడి ఒకరినొకరం మేము దానికి పోటీ పడుతుంటే గనక చివరికి ఎవరో ఒకరు గెలుస్తుంటారు. కాబట్టి రాష్ట్రం బాగుండాలంటే ఈ కొన్ని పోటీలు మనం పదవుల కోసం, వీటి కోసం కొట్లాడుకోకూడదు, పదవుల కోసము, సీట్ల కోసము మనం రాజకీయం చేసుకోకూడదు అనే ఉద్దేశంతో సీఎం గా చంద్రబాబు నాయుడు గారే ఉండాలి, ఇంకో 15 సంవత్సరాల పాటు ఉండాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. దీంతో
ఎప్పుడైతే ఈ రీసెంట్ గా చంద్రబాబు నాయుడుకి సంబంధించి అమరావతికి సంబంధించిన వర్క్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో, ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే తీసుకొచ్చారో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు గారి పనితీరును ఆయన ప్రశంసిస్తూనే ఉంటాడు. ఆయనే ఒక 15 సంవత్సరాల పాటు ఉండాలి, ఈ రాష్ట్రం బాగుపడేంత వరకు ఆయన సీఎంగా ఉండాలని చెప్పేసి బాహటంగానే ఆయన ప్రకటించారు. ఇక్కడ ఏమిటంటే వైసీపీ సంబంధించిన బాధంతా ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒక బ్రాండ్ గా తయారయ్యాడు. అంటే ఈ జనరేషన్ కూడా ఆయన 4th టైం సీఎం అయ్యాడు. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండ్ గా తయారయ్యాడు. ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు జీ అనే పేరు ఎప్పుడో వచ్చింది. ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడుకి ఎప్పుడైతే ఈ మెగాస్టార్ లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది ప్రముఖులు ఎవరైతే చంద్రబాబు నాయుడు పనితీరును ఆయన సర్వీసెస్ ను కొనియాడుతూ ఉన్నారో, అది వైసీపీ పార్టీకి నచ్చడం లేదు. దీంతో సోషల్ మీడియా ద్వారా చిరంజీవిని కించపరుస్తూ, చిరంజీవిని తక్కువ చేస్తూ, పవన్ కళ్యాణ్ తక్కువ చేస్తూ వాళ్ళ మీద పడేసి కొన్ని వీడియోలు చేస్తా ఉన్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ గత 10 నెలల్లో ఏం చేశాడు చంద్రబాబు నాయుడు అనేది రోజువారీ మనం షెడ్యూల్ చూసుకుంటే కనుక అమరావతికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, విద్యా సంస్థలు అండ్ టెక్నాలజీకి సంబంధించి, ఏఐకి సంబంధించి, విద్యా సంస్థలకు సంబంధించి ఇవన్నీ కూడా ఏమేమి యాక్టివిటీ చేశారో ఒకసారి మనం లిస్టు కూడా ఒకసారి తీసుకొని మనం పరిశీలించవచ్చు. అంటే రోజువారీగా అంటే చంద్రబాబు నాయుడు అంటే ఒక విజనరీ లీడర్ అంటారు. విజనరీ అంటే మన రాష్ట్రానికి అంటే రాజధాని ప్రాంతంలో ఏమేమి ఉండాలి, అట్లాగే ఆర్థిక రాజధాని వైజాగ్ ఏ సంస్థలు ఉండాలి, అట్లాగే రాయలసీమకు సంబంధించి ఏ సంస్థలను మనం అక్కడ ఏర్పాటు చేయొచ్చు అని ఒక విజన్ తో ఏం చేశాడంటే ఆంధ్ర సైడ్ అండ్ రాయలసీమకు ఇటు మొత్తానికి ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ మనము కంపెనీలు కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, ఏ విధంగా డివైడ్ చేయాలనే ఒక ప్లానింగ్ తో డివైడ్ చేసేసారు. ఇక్కడ మనము చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఇప్పుడు చిత్తూరు జిల్లాకు సంబంధించి రాయలసీమ జిల్లాకు తీసుకుంటే ఐఐటీలు, అట్లాగే కొన్ని పారిశ్రామిక కంపెనీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఐటీ హబ్బులు, తిరుపతిని ఐటీ హబ్ చేస్తారన్నారు. అట్లాగే ఆర్థిక రాజధాని వైజాగ్ లో కూడా ఇప్పుడు ప్రస్తుతం డెవలప్మెంట్ ఉన్నాయి. ఇవన్నీ యాక్టివిటీస్ ఇప్పుడు కొన్ని కంపెనీలు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని వస్తున్నాయి. వాటికి ఇమ్మీడియట్ గా 1 year 2 years లోనే ఆ కంపెనీస్ కూడా వాటి ప్రారంభించేందుకు కూడా అవి సిద్ధమవుతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇక్కడంతా చిరంజీవి చంద్రబాబు నాయుడిని పొగిడాడు. అట్లాగే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని పొగుడుతున్నారు. ఇతరత్ర కొంతమంది చంద్రబాబు నాయుడిని పొగుడుతున్నారు, చంద్రబాబు నాయుడు పనితీరును ప్రశంసిస్తున్నారు అనే దాన్ని వైసీపీ పార్టీ దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చినా కూడా ఎప్పుడూ కూడా ఈ విధంగా ప్రజలలో ఉండి ఎవ్రీడే షెడ్యూల్లో రాష్ట్రమంతా తిరుగుతూ ఢిల్లీకి కానీ ప్రధానమంత్రులకు కానీ సంప్రదించి రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద కానీ నిధుల గురించి కానీ తీసుకొచ్చిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు రోజువారీ ఏం చేస్తున్నాడనే విషయం ప్రజలకు తెలుస్తా ఉంది. ఏం చేస్తున్నారు, ఈ రోజు ఏం చేస్తున్నారు, ఈ రోజు మోడీని కలుస్తున్నాడు, ఏ విషయం మీద కలుస్తున్నారు, మోడీ ఏం చెప్పాడని కూడా చంద్రబాబు నాయుడు గారు మీడియా రిలీజ్ లో చెప్పేస్తున్నాడు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రిని కానీ అమిత్ షాను కానీ కలిసినప్పుడు ఏ విషయమై మీరు కలిశారు, రాష్ట్రం గురించి ఏమడిగారు అంటే కనుక ఆయన బయటకు వచ్చేసి ఏం మాట్లాడుకుని మౌనంగా వెళ్ళిపోయేవాడు. అటువంటి పరిస్థితుల నుంచి చంద్రబాబు నాయుడు ఏం పనిచేస్తున్నాడు, రోజు ఏం పనిచేస్తున్నాడు, ఈ నెల ఏం చేశాడు, రేపు నెల ఏం చేశాడు, ఈ 10 నెలల్లో చంద్రబాబు నాయుడు ఏం చేశారు అనేది సుస్పష్టంగా ప్రజలకు తెలుస్తోంది. కాబట్టి అందరూ కూడా చంద్రబాబు నాయుడిని పొగడలోకి చేస్తారు.
బాగా పనిచేసేవాడిని బాగా పనిచేస్తున్నావు అని చెప్తారు తప్పితే అతను ఏదో క్రిటిసైజ్ చేయాలో లేకపోతే బాగా పనిచేయలేదని చెప్పలేరు కదా. ఇట్లా వీళ్ళు చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసుకునేసి ఆయన్ను పొగట్టం వీళ్ళు జీర్ణించుకోలేక పవన్ కళ్యాణ్ అండ్ చిరంజీవి గారి మీద పడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి చిరంజీవి గారికి సాన్నిధ్యము, అట్లాగే నారాయణ గారికి చిరంజీవి గారికి బంధుత్వము, ఇట్లా వాళ్ళందరి రిలేషన్స్ బాగా ఉన్నాయి కాబట్టి ఒకరి డెవలప్మెంట్ ను ఒకరు అప్రిషియేట్ చేసుకుంటారు, ఒకరి డెవలప్మెంట్ ను వాళ్ళు పొగుడుతారు, ఒకరి పనితీరును ఒకరు పొగుడుతారు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే డయాస్ మీద మహానటుడు అని చెప్పేసి చిరంజీవి పోయాడు కదా. ఈ విషయం మీరు ఎందుకు ప్రస్తావించరు? రామారావు ఉన్నప్పుడు హీరోగా ఉన్నాడు. రామారావు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక మహానటుడుగా ఎదిగాడు చిరంజీవి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా కుదిరాడు. అంటే ఆ అంశాన్ని తీసుకోవటం లేదు. ఏదేమైనా కూడా రాష్ట్ర రాజకీయాలలో కమ్మ కాపు సామాజిక వర్గాలు ఏకమయ్యాయి. ఈ కమ్మ కాపు సామాజిక వర్గాలు రేపు వాళ్ళకు దగ్గరగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళను హక్కును చేర్చుకునేసి వాళ్లకు పెద్దన్న పాత్ర పోషించి వాళ్ళని గనక వీళ్ళు అడాప్ట్ చేసుకుంటే గనక రేపు భవిష్యత్తులో రాజకీయంగా వైసీపీ పార్టీకి ఇబ్బంది అనే విషయాన్ని కనుగొన్న వైసీపీ ఇప్పుడు చిరంజీవిని తగ్గించడమో ఎవరినో ఒకరిని పెంచడమో లేకపోతే వీళ్ళు ఏదో చేస్తున్నారనేసి ఒక ప్రచారానికి అయితే తెరదీసింది.